తమ్మయ్య తెగితాను ಇದು ಲೈವ್ ಇಡ್ಕೊ ಕ್ಯಾಚ್ ಬೇಕು ಏನ್ ಮಾಡ್ಕೈತಿ ಫ್ರಿಜ್ ಮೇಲೆ ಇಡ್ತೀರಿ చెప్పండి ఆ దేవుడిని తిన స్వామి ఆ లైట్ ఫోకస్ చేస్తుంది తగ్గించండి తగ్గి అಣ್ಣ ಅಣ್ಣ ಸ್ಟ್ರೈಟ್ ಇಡ್ತೆ ಹಿಂಗಿಡ್ತೆ ಈತ ಅಡ್ಡ ಅಣ್ಣ ಅದಕ್ಕ భక్తులకు తెలియజేయడం ఉండగా మన శ్రీకాకుళ వారి ఆచార్యులు మాట్లాడతారు. దయచేసి అందరూ శాంతి చిత్తులైన కోరుతున్నాం. ఈరోజు గద్వాల జిల్లా అయిన ఈ ప్రాంతంలో చెన్నకేశవుని రుక్మిణి సీతారామ శ్రీభూ సమేతుడైన చెన్నకేశవుని రథోత్సవ సమారంభంలో అందరూ ఇక్కడ చేరినారు. ఈ చెన్నకేశవుని గురించి చెప్పేదైతే రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మ నవిద్యత అని చెప్పినారు. అంటే రథారుడు రాయుడైన కేశవుని దర్శనం చేసుకుంటే పునర్జన్మ అనేది లేదు అని చెప్పినారు. అలాంటి చెన్నకేశవుని రథస్థుడైన చెన్నకేశవుని సన్నిధానంలో మనమందరం చేరినాము. కనుక మనమందరం ఆ చెన్నకేశవుని ప్రార్థించి ఆ భక్తి శ్రద్ధలతో అతన్ని అందరూ ప్రార్థన చేసి భగవంతుని విశేష అనుగ్రహాలకు
పాత్రలో అవగాహన అని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు గురువు గారు భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమల్లక్ష్మీ నృసింహస్య శ్రియం దిశతు మే నఖః స్వభక్తాభీష్టదానాయ సముపాత్త దశాకృతేః బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. భూదేవ వంద్యపాదాబ్జం భూతిమంతమభీష్టదం భూతలే సాధు విఖ్యాతం భువనేంద్ర గురుం భజే. ప్రకటీకృత టీకోక్తి మర్కటీకృతమాయిర చర్కృత వ్యాసతత్వజ్ఞ మస్కరీంద్ర కృపాం మయి. సుషమేంద్ర కరాబ్జోక్తం రాఘవేంద్ర గురుప్రియం సుయతీంద్ర గురుం వందే మూలరామార్చనే రతం. సర్వేపి సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు సర్వే సుగుణశాలినః. తెలంగాణ గడ్డ పైన నెలకొన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో లక్ష్మీ చెన్నకేశవ స్వామి యొక్క దివ్య సన్నిధానాన్ని అప్పటి రాజవంశీకులు సోమభూపాలుడు గారు రాజుల గారు వారి పూర్వీకుల విశేషమైనటువంటి సాధన మరియు పుణ్యం మేరకు ఇక్కడ కోటలో ఈ చెన్నకేశ్వర స్వామిని తమ కులదైవంగా కొలుస్తూ దేవాలయాన్ని స్థాపించారు. అంతేకాకుండా శ్రీరాముల వారి ఆలయం, శ్రీకృష్ణుల వారి ఆలయాన్ని కూడా అక్కడ నెలకొల్పి సనాతన హిందూ ధర్మానికి విశేషమైనటువంటి పీఠను ఇక్కడ వేసినటువంటి చరిత్ర మన గద్వాల చరిత్రలో మనం తెలుసుకోవచ్చు. అలాంటి క్రమంగా వారి వంశీకులందరూ కూడా ఈ స్వామిని కొలుస్తూ ప్రతి సంవత్సరం గద్వాల జాతర అనేటువంటి పేరుతో యావత్ భారతదేశంలో తెలుగు రాష్ట్రాలలో అత్యంత పేరు ప్రఖ్యాతి పొందినటువంటి జాతర మహోత్సవాన్ని రాజవంశీకులు నిర్వహిస్తున్నారు. కాలక్రమంగా దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాజరికాలన్నిటినీ కూడా కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని స్వతంత్ర భారత ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. పిమ్మట రాజవంశీకులు ఈ యొక్క కోటలో నెలకొన్నటువంటి చెన్నకేశ్వర స్వామి, రాముల వారు, శ్రీకృష్ణుల వారి దేవస్థానం యొక్క పూజా బాధ్యతలను వారే మోసుకుంటూ దీన్ని నిర్వహిస్తున్నారు. అయితే కాలక్రమంగా అర్చకులు కానీ పూజా వ్యవస్థలు కానీ దీనికంతా లోపం రాకూడదు అనేటువంటి దూరదృష్టితో రాజవంశీకులైనటువంటి ప్రస్తుత లతాభూపాల్ గారు మరియు వారి సంతతి వారందరూ కూడా ఈ గ్రామం, ఈ నగర పెద్దల యొక్క సలహా సూచనల మేరకు రాఘవేంద్ర స్వామి వారి మఠానికి ఈ కోటను, ఈ దేవాలయాన్ని, పూజా బాధ్యత, జాతర నిర్వహణ కార్యక్రమాన్ని వారికి సమర్పించారు. మా పరమ గురువులైనటువంటి సుషమేంద్ర తీర్థుల వారు, నడియాడే రాఘవేంద్ర స్వామి అనేటువంటి పేరు ప్రఖ్యాతి పొందినటువంటి వారు ఈ ఉత్సవాన్ని, ఈ బాధ్యతను మోసుకుని గద్వాల్ సాంప్రదాయానికి అనుగుణంగా ఈ ఉత్సవాలను, దిననిత్య పూజలను నిర్వహిస్తూ ఇచ్చారు. అలాగే మా గురువుల వారు ఈ యొక్క పూజా ఉత్సవ వైభవాలన్నిటిని కూడా వారి కాలంలో నిర్వహించారు. పిమ్మట అలాగే
అనుగ్రహంతో అలాగే లక్ష్మీ ఈ యొక్క ఉత్సవ మరియు నిత్య పూజా వ్యవస్థలను మా వంతుగా భావించి దాన్ని నిర్వహించి ఈ కోటలో దేవాలయాల యొక్క జీర్ణోద్ధార కార్యక్రమాన్ని చేపట్టడం అందరికీ విదితమైనటువంటి విషయం. అయితే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత ఈ జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత ఇంకా పర్యాటక కేంద్రంగా ధార్మిక శ్రద్ధా కేంద్రంగా ఈ కోటను తీర్చిదిద్దాలి, అక్కడ అన్ని విధాల సౌకర్యాలను కల్పించాలనేటువంటి సదుద్దేశంతో క్రమక్రమంగా కోటలో దేవాలయాల జీర్ణోద్ధార కార్యక్రమాన్ని చేపట్టిన విషయం మీకు అందరికీ విదితమైనటువంటిది. అయితే గద్వాల ప్రాంతం అనేటువంటిది మాకు పూర్వాశ్రమం నుండి చిన్ననాటి నుండి కూడా చాలా అలవాటు ఉన్నటువంటి ప్రదేశం. ఇక్కడ ఉన్నటువంటి పేరున ప్రతి ఒక్కరూ కూడా మాకు అందరూ సుపరిచితులు. అందరి యొక్క రాజకీయ నాయకులు, గవర్నమెంట్ అధికారులు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా మాకు సుపరిచితులు కనుక వారి అందరి సలహా సహకారంతో ఈ యొక్క కోటను ఇంకా అధునాతనంగా ఎలాగైతే మంత్రాలయంలో మనం కారిడార్ కానీ భక్తులకు సౌకర్యం కానీ ఒక మ్యూజియం కానీ ఇంకా ప్రేక్షణీయ స్థలాలను మేము ఎలాగైతే అభివృద్ధి చేశామో తదనుగుణంగా ఇంకా ఈ గద్వాల్ కేంద్రంలో కోటలో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అయితే ఈ తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది భక్తికి పెట్టినటువంటి పేరు పెట్టినటువంటి ఒక రాష్ట్రం. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వారి గ్రామ దేవతలను కానీ ఆ పురాణంలో ఉన్నటువంటి దేవతలను కానీ ఆరాధించడం, కొలవడం, జాత్ర మొదలగు మహోత్సవాలను ఆచరించడం, తద్వారా దేవత అనుగ్రహాన్ని సంపాదించడం చాలా విశేషంగా మన తెలంగాణ ప్రజలు చేస్తూ వస్తున్నారు. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరినటువంటి ఈ చెన్నకేశ్వర స్వామి యొక్క రథోత్సవం తరతరాలుగా వందలాది సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహిస్తూ వస్తున్నటువంటి విషయం అందరికీ విదితం. దానికి అనుగుణంగా విద్వత్ గద్వాల్ అనేటువంటి పేరు ఈ గద్వాలకు చాలా వందల సంవత్సరాల క్రితం నుండి ఉన్నటువంటిది. ఒక చేనేత పరిశ్రమ కానీ, కళకు కానీ, సంస్కృతికి కానీ, భాషకు కానీ, అలాగే వివిధ గ్రంథాలను రచించినటువంటి పెద్ద పెద్ద కవులు, సాధకులు ఈ జిల్లా కేంద్రానికి సంబంధించిన వారందరి యొక్క స్మృతిని మరొక్కసారి భావి తరాలకు చాటి చెప్పే విధంగా ఒక మ్యూజియం కానీ, వస్తు సంగ్రహ ఒక శాల కానీ, మన గద్వాల యొక్క ప్రాముఖ్యతను తెలిపే విధంగా చారిత్రకమైనటువంటి వస్తు సంగ్రహాలయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని మేము ఇప్పటికే సంకల్పించాం. దీనికి మీ అందరి సహకారం, ఎవరిని మేము డబ్బు అడగడం లేదు, మీ సహకారం అడుగుతున్నాం, మీ ప్రోత్సాహం అడుగుతున్నాం. మీరందరూ కూడా దీనికి చేదోడు వాదోడుగా ఉంటే మన గద్వాల్ జిల్లా కేంద్రాన్ని సాంస్కృతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా విశేషంగా దీన్ని తీర్చిదిద్దడానికి రాఘవేంద్ర స్వామి మఠం ఎల్ల విధాలా ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంది అనేటువంటి హామీని సమావేశంగా మీ అందరికీ ఇస్తూ రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మన విద్యుత్ అన్నట్టుగా రథారూఢుడైనటువంటి లక్ష్మీ చెన్నకేశవ స్వామి దర్శనం అనేటువంటిది మాకు పునర్జన్మలను పోగొట్టేటువంటిది. అలాంటి భగవంతుడు ప్రసన్న చిత్తుడై వివిధ ఉత్సవాలను, కళ్యాణోత్సవం, తెప్పోత్సవం తదితర కార్యక్రమాలను అన్నిటినీ ఆయన అందుకుని భక్తులను దీవించడానికి
ఈ యొక్క గద్వాల్ కేంద్రంలో రాజవీధిలో ఆయన ఊరేగించడానికి రథంలో ఆసీనుడై ఉన్నాడు. మనమందరం కూడా ఆ భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. మన మనోరథాలను ఆ భగవంతుడు తన చలచూపుతో అన్నిటినీ సమకూర్చి మమ్మల్ని దీవించుగాక. ఇలాంటి రాజరిక వంశానికి కానీ, ఈ చెన్నకేశవ దేవస్థానానికి కానీ, మన రాఘవేంద్ర స్వామి వారి మఠానికి కానీ వందలాది సంవత్సరం యొక్క సంబంధం. ఈ రాజగురువులుగా భువనేంద్ర స్వామి వారు మా మఠం పూర్వ పీఠాధిపతుల వారు, అలాగే వ్యాసచక్రజ్ఞ తీర్థుల వారు మా మఠం పూర్వ సన్యాసులు, ఇలాంటి మహానుభావుల యొక్క విశేష అనుగ్రహ కరుణను పొందినటువంటి ఈ రాజవంశం, ఈ దేవస్థానం, ఈ కోట, ఈ నగరం, ఈ చుట్టుపక్కల ప్రాంతం చాలా పవిత్రమైనటువంటిది అని మీకు మరొక్కసారి మీ అందరికీ తెలియపరుస్తూ, వారి మా పూర్వ గురువుల యొక్క ఆశీస్సులు అనుగ్రహం ఎప్పుడు మాకు మరియు ఇక్కడ ఉన్నటువంటి జాత్యతీతమైనటువంటి సమస్త భక్తులందరికీ కూడా భగవంతుడు అనుగ్రహించగాక అని కోరుతూ, అలాగే రాజవంశీకులకు, గవర్నమెంట్ అధికారులకు, రాజకీయ ప్రముఖులకు, జనప్రతినిధులకు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పేరు పేరున ప్రతి ఒక్కరిని మనసారా దీవిస్తూ అభినందిస్తూ, ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులను, పుర ప్రముఖులను అందరినీ కూడా మనసారా దీవిస్తూ అందరికీ శుభం కలుగుగాక అని భగవంతుని పాదపత్రాలు ప్రార్థిస్తూ శుభాన్ని కోరుతున్నాం. సర్వే జన సుఖిన భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఈ ఉత్సవాలన్నిటినీ శ్రీమఠం ఖర్చులతో అన్ని కార్యక్రమాలను కూడా అన్నదానం, ఉత్సవాలు, అలాగే ఈ విద్యుత్ దీపాలంకరణ తదితర కార్యక్రమాలన్నిటినీ కూడా జరిపించి రథోత్సవ కార్యక్రమాలను కూడా జరిపిస్తున్నారు. ఈ రథం చాలా ప్రాచీనమైనది, శిథిలావస్థకు చేరినది. నూతన రథాన్ని కూడా దీనికి ఇక్కడ నిర్మించి సమర్పించాలనేటువంటి ఒక సంకల్పాన్ని కూడా మేము చేశాము అని చెబుతూ, వీటన్నిటినీ భగవంతుడు మా యందు ఉండి మమ్మల్ని దీవించి ఈ కార్యక్రమాలను జరుపుకోక అని ప్రార్థిస్తూ శుభాన్ని కోరుతున్నాం. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఈ ఉత్సవ కార్యక్రమాల్లో అందరూ నెమ్మదిగా భగవంతుణ్ణి స్మరిస్తూ భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాన్ని జరుపుకుందాం. తస్కిలాటకు అవకాశం ఇవ్వకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా, భద్రతా సిబ్బంది యొక్క సలహా సూచన, అలాగే ఆరోగ్యమైనటువంటి వివిధ క్రమశిక్షణను అందరినీ పాటించి ఈ రథోత్సవాన్ని జరిపిద్దామని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. శుభమస్తు. భజంత్రి మాత్రమే గంగాధర భజంత్రి